హాయ్ అండి అందరికీ. మీకు ఆల్రెడీ క్విక్ రివిజన్ అని చెప్పి ట్రై మెథడ్స్ బిట్స్ అన్ని కొన్ని బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు పార్ట్ 1గా అందించడం జరిగింది. ఇది సెకండ్ వీడియో అనమాట. ఇలాంటివి ఇంకో 2 వీడియోలు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. చెప్పలేం, డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా అప్లోడ్ చేస్తుంటాను క్విక్ రివిజన్ కిందన. ఇది 200 బిట్స్ వరకు ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఆర్యభట్ట ఉపయోగించినటువంటి కంప్యూటర్లకు అనువైనటువంటి పద్ధతి ఏమిటి? ఆర్యభట్ట ఉపయోగించిన కంప్యూటర్లకు అనువైన పద్ధతి ఏమిటి? అనువైన పద్ధతి కుట్టక పద్ధతి. జేఎం క్లెఫ్ట్ ప్రకారం మైక్రో టీచింగ్ యొక్క దశలు ఏమిటి? జేఎం క్లెఫ్ట్ ప్రకారం మైక్రో టీచింగ్ యొక్క దశలు ఏమిటి అంటే 3 దశలు. జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ అని 3 దశలు అనేవి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని దశగీతికా సూత్రంగా పిలుస్తారు? దశగీతికా సూత్రంగా పిలుస్తారంటే గీతికా పదాన్ని దశగీతికా సూత్రంగా పిలుస్తారు. పై విలువకు ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసిన వారు ఎవరు? ఆర్యభట్ట. బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందినటువంటి గణిత శాస్త్ర గ్రంథం ఏమిటి? ఎలిమెంట్స్. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల ఒక సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశంగా చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు ఎవరు? హెన్రీ పాయింకర్. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని నిర్వచించినది ఎవరు? మేరియా పియరీ. చూడండి, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం అని నిర్వచించింది మేరియా పియరీ. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని చెప్పినది బెర్నాల్డ్ రస్సెల్. అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రం గణితము అని చెప్పినది ఎవరంటే బెంజమిన్ పియర్స్. అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితం అని చెప్పినది బెంజమిన్ పియర్స్. పూలు ఆకులు అందంగా ఉండడానికి కారణం ఏమిటి? సౌష్ఠవం. పూలు ఆకులు అందంగా ఉండడానికి కారణం సౌష్ఠవం. త్రికోణమితి యొక్క పితామహుడు ఎవరు? హిప్పార్కస్. త్రికోణమితి పితామహుడు హిప్పార్కస్. నిగమన తర్కంను క్రమబద్ధం చేసినది ఎవరు? అరిస్టాటిల్. నిర్మాణాత్మక సిద్ధాంతం జ్ఞాన అధ్యయనంపై ఆధారపడి ఉంది అని చెప్పినది ఎవరు? జెరోమ్ బ్రూనర్. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్. నిర్మాణాత్మక సిద్ధాంతం జ్ఞాన అధ్యయనంపై ఆధారపడి ఉంది అని చెప్పినది జెరోమ్ బ్రూనర్. గణిత సార సంగ్రహంను తెలుగులోకి అనువదించినది ఎవరు? పావులూరి మల్లన. బ్రహ్మస్ఫుట సిద్ధాంత శిరోమణి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? హెచ్టి కోల్బ్రూక్. సమీకరణాలలోని రుణ పదాలన్నింటినీ కూడా సమీకరణంలోని 2వ వైపుకు తీసుకువెళ్ళడాన్ని ఏమంటారంటే రెస్టోరేషన్ అంటారు. ఈ రెస్టోరేషన్ పద్ధతులను కనిపెట్టిన వారు ఎవరంటే ఆల్ఫో వారిజ్మీ. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పేరొందిన వారు ఎవరు? యూక్లిడ్. భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితం అని చెప్పినది ఎవరంటే బెర్తలాట్. శ్రీనివాస రామానుజన్కు పేరు తెచ్చినటువంటి వ్యాసం ఏమిటి? బెర్నౌలీ సంఖ్యలు. ప్రస్తారాలు సంయోగాల రహస్య వ్యాయామం గణితం అని చెప్పినది ఎవరు? లైబ్నిజ్. ప్రస్తారాల సంయోగాల రహస్య వ్యాయామం గణితం అని చెప్పింది లైబ్నిజ్. శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని చెప్పినది ఎవరంటే న్యూటన్. విజ్ఞాన శాస్త్రం అనగా మనం ఎలా ఉండాలో నేర్పేటటువంటి జ్ఞానరాశి అని అన్నది ఎవరు? ఐన్స్టీన్. విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విధానాన్ని మరియు జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియలను కలిగి ఉంటుంది అని చెప్పినది ఎవరు? ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్. విజ్ఞాన శాస్త్రానికి తల్లి వంటిది ఏదంటే తత్వశాస్త్రం. విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక ప్లస్ ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా, అంటే సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాల యొక్క కలయికగా విజ్ఞాన శాస్త్రాన్ని తెలిపిన వారు ఎవరంటే
ఫీనిక్స్ మరియు స్వాబ్స్. నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉండవచ్చు అంటే జరగవచ్చు, జరగకపో అంటే ఒక ఊహించడం అన్నమాట. ఇలా జరగవచ్చు, ఇలా జరుగుతుంది అని ఒక ఊహ గురించి చెప్పేటటువంటిది. ఉండవచ్చు, జరగవచ్చు అలాంటి పదం వచ్చిందంటే అది ప్రాగుక్తి పరకల్పన, ఊహ అన్నమాట కనిపిస్తుంది అందులో. అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తి చూపిన వారు ఎవరు? రోమన్లు. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని చెప్పిన వారు జేమ్స్ హెమ్మింగ్స్. ఒక ప్రదేశంలో నివసిస్తున్న ప్రజలు తమ సాధారణ జీవనంలో ఒకరికొకరు భాగస్థులు కావడమే గ్రామీణ వ్యవస్థ అని చెప్పినది ఎవరు? హెచ్డబ్ల్యూ గ్రీన్. సాంఘిక సమానత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడజాలదు అని చెప్పినది బిఆర్ అంబేద్కర్. ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితము. చూడండి, రెండు సిమిలర్గా ఉంటాయి. ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ అర్ధరహితము అని చెప్పింది ప్రోలాస్కీ. నెక్స్ట్ వన్, నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో ఒకటి సమగ్ర మూర్తిమత్వం సాధించడం. ఈ గమ్యాన్ని విద్య యొక్క ఉద్దేశ్యంగా కూడా భావించవచ్చు అని చెప్పినది రెడిన్. నెక్స్ట్ వన్, లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడమే. అర్థవంతంగా పనిచేస్తే వాళ్ళ లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టే అర్థమంట. సో ఇలా వర్డ్ని ఇచ్చింది ఎవరంటే జాన్ డ్యూయి. లక్ష్యాలను గుర్తించిన విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తమ దిశ ఏమిటో, మార్గం ఏమిటో తెలియక గమ్యాన్ని చేరుకోలేడు అని చెప్పినది బీడీ భాటియా. లక్ష్యాల నియమాలు, లక్షణాలను సూచించున్నది ఎవరు? ప్రాస్ట్. బోధనకు మార్గదర్శకత్వం వహించేవి, ఆచరణకు అనుకూలంగా ఉండేవి ఏంటి అంటే లక్ష్యాలు. బోధనకు మార్గదర్శకత్వం వహించేవి అంటే లక్ష్యాలే, ఆచరణకు అనుకూలంగా ఉండేవి కూడా లక్ష్యాలే. అభ్యసనకు సాక్ష్యాలు, ప్రవర్తన మార్పులు. ఈ ప్రవర్తన మార్పులను అభ్యసనకు సాక్ష్యాలు, ప్రవర్తన మార్పులు. అయితే ఈ ప్రవర్తన మార్పులను బ్లూమ్స్ ఎన్ని భాగాలుగా విభజించారు అని చూస్తే ఇక్కడ మనకి 3 భాగాలు. ఏంటి? ఆలోచనలు, థాట్స్, అనుభూతులు, ఫీలింగ్స్ అండ్ చర్యలు, యాక్షన్స్. ఈ 3 విభాగాలుగా విభజించారనమాట. ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు? జేబీ వాట్సన్. ప్రవర్తనవాదం అనగానే మనకు తెలుసు కదా, వాట్సన్. ఎక్స్ట్రాపోలేషన్, బహిర్వేషణం అనేటటువంటి లక్ష్యం అనేటటువంటిది ఏ లక్ష్యానికి సంబంధించింది? ఇది ఏ రంగానికి సంబంధించింది అంటే మనకి జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే అవగాహనకు సంబంధించినది. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత, అధిక శ్రేణి, ఉన్నత స్థాయి లక్ష్యం ఏది? ఉన్నత స్థాయి లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం. ఇక్కడ అడిగేటప్పుడు జ్ఞానాత్మక రంగం అని అడిగేటప్పుడు సవరించిన జ్ఞానాత్మక రంగం అన్నారా, నార్మల్ జ్ఞానాత్మక రంగం అన్నారా కూడా చూసుకోవాలి. నెక్స్ట్, నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడాన్ని ఏమంటారు? స్వాభావీకరణం అంటారు. స్వాభావీకరణం. విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తగా తీసుకోవడం అనేటటువంటిది ఏ దశ? హస్తలాఘవం. ఏ దశ అంటే హస్తలాఘవం. రేఖాగణిత నిర్మాణంలో గల లక్ష్యం ఏమిటి? నైపుణ్యం. రేఖాగణిత నిర్మాణంలో ఉండే లక్ష్యం ఏంటంటే నైపుణ్యం. ప్రజ్ఞకు సంబంధించినటువంటి ఏకైక లక్ష్యం ఏది అంటే జ్ఞానం. ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం ఏది అంటే జ్ఞానం. వేగం, ఖచ్చితత్వం కలిగి ఉండడం దేనిని సూచిస్తుంది? సమన్వయాన్ని సూచిస్తుంది. భావావేశ రంగంలో ఏ లక్ష్యంలో దృక్పథం ఉంటుంది? దృక్పథం అనేటటువంటిది ఏ లక్ష్యంలో ఉంటుంది అంటే విలువ కట్టడం అనే దానిలో ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్, ఎందుకు వెళ్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణంలో ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని అభిప్రాయపడిన వారు ఎవరంటే చెస్టర్ ఎం ఆల్టర్. మూల్యాంకనం, శీలస్థాపనం, సహజీకరణం, విశ్లేషణ వీటిలో భిన్నమైనది ఏమిటి? చూడండి, మూల్యాంకనము, శీలస్థాపనము, సహజీకరణం ఈ 3 కూడా అత్యున్నత స్థాయి లక్ష్యాలు. ఇది జ్ఞానాత్మక రంగం, ఇది మానసిక భావావేశ రంగం, ఇది మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాలకు సంబంధించిన అత్యుత్తమమైనటువంటి లక్ష్యాలు. అందులో విశ్లేషణ అనేటటువంటిది డిఫరెంట్గా ఉంది. సో మనకి ఇక్కడ వీటిలో భిన్నమైనది విశ్లేషణ. నెక్స్ట్ వన్, సూచనలు లేకుండా ఒక కృత్యాన్ని చేయగలగడం ఏమవుతుంది? అనుకరణ అవుతుంది.
ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమిటి అనే 6 జ్ఞాన లక్ష్యాలకి కాపలా చేసే సైనికుల వంటివి అనేటటువంటి వారు కూడా ఈ 6 కూడా జ్ఞాన లక్ష్యానికి కాపలా కాసే సైనికుల వంటివి అని ఎవరు చెప్పారు? రుడాల్ఫ్ కిప్లింగ్. చింతనా సరళిగా గణితం అనే విలువల వర్గీకరణ అంశం కలిగినటువంటి విద్యావేత్త ఎవరు? చింతనా సరళిగా గణితం అనే విలువల వర్గీకరణ అంశం కలిగిన విద్యావేత్త ఎవరంటే యంగ్ విలువల్ని ఎన్ని రకాలుగా విభజించారు, అవి ఏమిటి? అలాగే మున్నిక్, అలాగే బ్రెస్లిచ్, స్టోర్లింగ్, వీళ్ళవి చూసుకోండి ఒకసారి, వీళ్ళ యొక్క విలువల్ని ఎలా వర్గీకరించారో ఏంటనేది. నెక్స్ట్ వన్, యశ్వంత్ అనే విద్యార్థి తాను చేసినటువంటి తప్పులు ఒప్పుకొని ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నారు. ఈ గౌరవాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది ఒక వైఖరి అన్నమాట. పద్య రచనలో ఉపయోగించే యతిప్రాస నియమాలు, ఘన విభజనకు గణిత నియమాలు పాటించబడతాయి. ఇది ఏ విలువను అనుసరిస్తుంది అంటే కళాత్మక విలువను అనుసరిస్తుంది. నెక్స్ట్ వన్, విద్యార్థులు వేనిని నేర్చుకోవాలో, వేనిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు? విస్కాసిన్ విద్యా ప్రమాణాలు. మహి అనే విద్యార్థి గాయపడిన పావురానికి సపర్యలు చేసింది. అయినచో ఆమె చేరుకున్నటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడం. అక్షాంశాలు, రేఖాంశాలు ఏ దేశాల గుండా పోతున్నాయో పట్టిక తయారు చేయడం అనేది చేయగల శిరీష మరి చేరుకున్న విద్యా ప్రమాణం ఏమిటి? సమాచార నైపుణ్యం. జార్జ్ పోలియా ప్రకారం సమస్య పరిష్కార పద్ధతి యొక్క సోపానాలు ఏమిటి? అవగాహన, వ్యూహము, సాధన, తిరిగి చూసుకోవడం. చూడండి, జార్జ్ పోలియా ప్రకారం సమస్య పరిష్కార పద్ధతి యొక్క సోపానం కానిది ఏదని అడగొచ్చు, లేదా 2వ సోపానం ఏది, 3వది ఏది, అలా అడగొచ్చు. నెక్స్ట్ వన్, జవాబుకు కావలసిన ప్రశ్నే సమస్య అని అన్నది ఎవరు? బైనింగ్. పియాజే ప్రకారం చతుర్విధ ప్రక్రియల అవగాహన దశ ఏమిటి? మూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం బహురూప నిత్యత్వ భావన ఏర్పడే దశ ఏమిటి? మూర్త ప్రచాలక దశ. చూడండి, బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది, చతుర్విధ ప్రక్రియల అవగాహన కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, ఉత్తమమైనటువంటి ప్రణాళిక అనేది సరి అయిన బోధన పద్ధతుల వల్ల, సరి అయిన ఉపాధ్యాయుని వలన సజీవంగా ఉంటుంది అని చెప్పినది ఎవరు? సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ వన్, కృత్యం లేనిదే పాఠ్యాంశం లేదనే విశ్వాసం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఎవరు? పియాజే. నెక్స్ట్, నిర్మాణాత్మక ఉపగమంలోని ఏ దశలో అభ్యాసకులందరూ కూడా విచారణ ప్రక్రియను ఉపయోగించి తమ శోధనతో బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగిస్తారు? ఎక్స్ప్లోర్. నిర్మాణాత్మక ఉపగమంలోని ఏ దశలో అభ్యాసకులందరూ విచారణ ప్రక్రియను ఉపయోగించి తమ శోధనతో బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగిస్తారు? చూడండి, ఎక్స్ప్లోర్ అనేటటువంటి పద్ధతిలో. నెక్స్ట్ వన్, నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైనటువంటి పద్ధతి ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతిలోనే మనం నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైనటువంటి పద్ధతి. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని సంపూర్ణంగా విశ్వసించేటటువంటి విధానం ఏమిటి? మాంటిస్సోరీ విధానం. ఆర్థికంగా సులువైనదిగా ఉంటూ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను బోధించే పద్ధతి ఏమిటి? పెద్ద టీఎల్ఎం కానీ ఏమీ అవసరం లేదు కదా, ఉపన్యాస పద్ధతి ఆర్థికంగా సులువైనది. నెక్స్ట్, ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరు? ఆధునిక బోధనా పద్ధతులు ఉన్నాయే, ఈ పద్ధతులకి మూల పురుషుడు ఎవరంటే కొమినియస్. చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు? తరగతి ఉపాధ్యాయుడు. సూచనా పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేని బోధనా పద్ధతి ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతి. వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది ఏమిటి? వినియోగదారుల రకం ప్రకల్పనగా పిలువబడేది ఆనందదాయక ప్రకల్పన. గ్రామసభ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు ఉపాధ్యాయుడు మాదిరి గ్రామసభను నిర్వహించాడు. అయితే అతడు అనుసరించినటువంటి విధానాన్ని ఏమంటారు? సిమ్యులేషన్ అంటారు. డయోరమా. చూడండి, ఒక సిచ్యువేషన్ మనకి లేనప్పుడు దానికి పోలిన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం డయోరమా. ఆ డయోరామాని ఉపయోగించి బోధించడాన్ని సిమ్యులేషన్ అంటారనమాట. నెక్స్ట్, విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య జరిగేటటువంటి పరస్పర చర్య ప్రక్రియే బోధన అని చెప్పింది ఎవరు? ఎడ్మండ్ అనిడన్. బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. దేనిపైనంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి.
కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశ కాలంలో సిలబస్ను పూర్తి చేయగలిగేటటువంటి పద్ధతి ఏమిటి? ఈ నిర్దేశ కాలంలో సిలబస్ను పూర్తి చేసేయచ్చు, ఎందుకంటే ఏ ప్రాక్టికల్స్ ఉండవు, టీఎల్ఎం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు కాబట్టి ఉపన్యాస పద్ధతి. వనరుల పద్ధతికి గల మారు పేర్లు ఏమిటి? వనరుల పద్ధతి అంటే ఇది విద్యార్థి కేంద్రీకృతము కాదు, ఉపాధ్యాయ కేంద్రీకృతము కాదు. విద్యార్థి ఉపాధ్యాయులు ఇద్దరూ కలిపి ఉండేటటువంటి పద్ధతి ఏది అంటే వనరుల పద్ధతి. దీనికి గల మారు పేర్లు మూలాధార పద్ధతి, సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతి. సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతిగా చెప్పబడేది ఏది? వనరుల పద్ధతి. మూలాధార పద్ధతిగా చెప్పబడేది ఏది? వనరుల పద్ధతి. చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. విద్యార్థిలో సృజనాత్మక నిర్మాణాత్మక సామర్థ్యాలు పెంపొందించుటకు ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి. ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రాజెక్టు పద్ధతి ఉండాలని, అంటే ప్రాథమికోన్నత ఈ 2 తరగతుల్లో కూడా ప్రాజెక్టు పద్ధతి ఉండాలని సూచించిన వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే జాన్ డ్యూయి. ఇక్కడ ఆన్సర్ ఇవ్వలేదు, జాన్ డ్యూయి. వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసేటటువంటి కృత్య భాగమే ప్రాజెక్ట్ అని చెప్పింది పార్కర్. కృత్య భాగం అని వస్తే పార్కర్. నెక్స్ట్, ఒకరి ఆలోచన కన్నా ఇద్దరి ఆలోచనలు మిన్న, అందుకే ఒకరికొకరు చర్చించుకోవాలంటారు, దాన్ని చర్చా పద్ధతి అనే సామెతను కలిగి ఉన్నది ఏదంటే చర్చా పద్ధతి. చర్చా పద్ధతి యొక్క సోపానాలు. ఫస్ట్ వన్ ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం. ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశాన్ని బోధించుటకు అనువైన బోధనా పద్ధతి ఏమిటి? వాద సంవాద పద్ధతి. విద్యార్థులు సాంఘిక శాస్త్రంలోని భావనలను అభ్యసించుటకు, వాటి గురించి ప్రశ్నించుటకు, అన్వేషించుటకు, సృష్టించుటకు, చర్చించుటకు మరియు ప్రతిస్పందించుటకు ఈ ఉపగమంలో స్థానం ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఏ ఉపగమంలో బోధిస్తే ఇవన్నీ జరుగుతాయంటే విచారణాధార ఉపగమం. ఇందులో బోధిస్తే ఇవన్నీ జరుగుతాయంట. నెక్స్ట్ వన్, ఆగమన పద్ధతి యొక్క విస్తరణ భాగంగా పిలువబడేటటువంటి పద్ధతి ఏమిటి? ప్రయోగశాల పద్ధతి. ఇచ్చిన కఠినమైన సమస్యను సాధించడానికి దానిని పోలిన సులభమైన సమస్యను ముందుగా అవగాహనపరిచి తద్వారా అసలు సమస్యను పరిష్కరించడం. దాన్ని ఏమంటారు? చూడండి, దానిని పోలిన అనే వచ్చిందంటే వర్డ్ సదృశ్యాల పద్ధతి. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతి ఎవరి కృషి వలన బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది? జాన్ డ్యూయి కృషి వలన. సమస్య పద్ధతి పరిష్కారాన్ని అభ్యర్థించే సన్నివేశాలను సవాళ్ళ వల్లే స్పృశించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించేది అని చెప్పింది ఎవరంటే సివి గుడ్. సమస్య పద్ధతి సివి గుడ్. నెక్స్ట్ వన్, జ్యామితిలోని సిద్ధాంతాలను సమస్యలు, నిర్మాణాలు, క్షేత్రగణితంలోని సమస్యలు మొదలైనవి సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటి? జ్యామితిలోని సిద్ధాంతాలు కానీ, సమస్యలు, నిర్మాణాలు, క్షేత్రగణితంలోని సమస్యలు మొదలైనవి సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి ఏదంటే చిత్రీకరణ పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడేది ఏమిటి? నిగమన పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడేది ఏమిటంటే నిగమన పద్ధతి. సాధారణీకరణాన్ని ప్రత్యేక అంశాలకు అన్వయించడమే నిగమనం అని చెప్పింది బర్టన్. సమాచారాత్మక పద్ధతి ఏది? సమాచారాత్మక పద్ధతిగా పిలువబడేది సంశ్లేషణ. మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అని అన్నది ఎవరు? అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అని అన్నది థార్న్డైక్. ఫాదర్ ఆఫ్ ప్లేవే మెథడ్ ఎవరు అంటే ప్లేవే మెథడ్ ఆడటం ద్వారా నేర్చుకోవడం. ప్లేవే అంటే దానికి సంబంధించిన మెథడ్ని కనిపెట్టిన వారు ఎవరంటే ఫ్రోబెల్ అనమాట. నెక్స్ట్, 5E నమూనాను రూపొందించిన వారు ఎవరంటే రోగర్ బేబీ. ఆ 5E నమూనాలో ఏంటేంటి ఉంటాయంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేటివ్, ఎవల్యూషన్. ఎంగేజ్ అంటే నిమగ్నం కావడం, ఎక్స్ప్లోర్ అంటే శోధించడం మరియు అన్వేషించడం, ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం, అలాగే ఎలాబొరేట్ అంటే విపులీకరించడం, విశదీకరించడం, ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం చేయడం. ఇవన్నీ కూడా 5E నమూనాలో ఉంటాయి. సాంఘిక అధ్యయనంలో ప్రయోగశాల పద్ధతిగా పిలువబడేది ఏమిటి? సాంఘిక అధ్యయనంలో ప్రయోగశాల పద్ధతిగా పిలువబడేది సాంఘిక ఉద్గార పద్ధతి. చూడండి, చెప్పాను కదా ఆల్రెడీ, మీకు వచ్చింది. నెక్స్ట్ వన్, గణిత ప్రదర్శన ఏర్పాటు ఏ రకమైన ప్రకల్పన? గణిత ప్రదర్శనల ఏర్పాటు అనేది ఏ రకమైన ప్రకల్పన అంటే ఆనందదాయకమైన ప్రకల్పన. నెక్స్ట్ వన్, ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్
ఫిలాసఫీ ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏమిటి? ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఆగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? పెస్టాలజీ. ఆగమన పద్ధతిని ప్రచారం చేసింది పెస్టాలజీ. బోధన అనేది ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికి తక్కువ పరిపక్వత చెందినటువంటి వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని అన్నది ఎవరు? హెచ్సి మార్నిషన్. నెక్స్ట్, కృత్య పద్ధతికి అనుగుణంగా సాంఘిక ఉపయోగిక ఉత్పాదక కృత్యాలు ఎస్యుపిడబ్ల్యూ ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏమిటి? కృత్య పద్ధతికి అనుగుణంగా సాంఘిక ఉపయోగిక ఉత్పాదక కృత్యాలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏమిటి అంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్, స్ట్రక్ ప్రకారం వ్యాఖ్యానాల సముదాయం అని దేన్ని అన్నారు? సింపోజియాన్ని వ్యాఖ్యానాల సముదాయంగా చెప్పారనమాట. స్ట్రక్ ఆలోచన అంటే స్ట్రక్ సింపోజియంని ఏమన్నారని కూడా అడగొచ్చు. వ్యాఖ్యానాల సముదాయం అన్నారు. స్ట్రక్ ప్రకారం వ్యాఖ్యానాల సముదాయం ఏంటంటే సింపోజియం అవుతుంది. నెక్స్ట్, ఆలోచన, వర్గీకరణ, విచక్షణ, విశ్లేషణ ఈ 4 అనునవి దేనికి చెందుతాయి అంటే బౌద్ధిక కృత్యాలకు చెందుతాయి. ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ ప్రారంభమైనటువంటి కాలం ఎప్పుడు? 13 డిసెంబరు 2008. బోధనలో వెల తక్కువ వెలలేని లో కాస్ట్ నో కాస్ట్ ఉపకరణాలు ఉపయోగించాలి అని సూచించినది ఎవరు? ఎన్పిఈ 1986. నెక్స్ట్, డ్రిల్లింగ్నకు మూల్యాంకనానికి చక్కగా ఉపయోగపడేటటువంటి బోధనోపకరణాలు ఏమిటి? ఫ్లాష్ కార్డులు. డ్రిల్లింగ్నకు మూల్యాంకనానికి రెండింటికి ఉపయోగపడేవి ఫ్లాష్ కార్డులు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఏదంటే వైజ్ఞానిక ప్రదర్శన. ప్రతి పాఠశాలల్లో గణిత సంఘాలు ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని నిర్దేశించినది ఎవరు? గణిత సంఘాలు ప్రారంభించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది ఎన్పిఈ 1986. మెర్క్యూరిక్ క్లోరైడ్, మిథైల్ ఆల్కహాల్ గల ద్రావణాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు. మెర్క్యూరిక్ క్లోరైడ్ మరియు మిథైల్ ఆల్కహాల్ ద్రావణాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు. హెర్బేరియం తయారీలో ఉపయోగిస్తారు. గుర్తింపు బహుమతుల కన్నా విద్యార్థి అభివృద్ధి ముఖ్యం, విద్యార్థి పాల్గొనడం ముఖ్యం అని తెలిపేవి ఏమిటి? ప్రదర్శనలు. పాల్గొనడం అన్నారు కదా, సో ప్రదర్శనలు. నెక్స్ట్ వన్, బులెటిన్ బోర్డు యొక్క ప్రయోజనం ఏమిటి? బులెటిన్ బోర్డు యొక్క ప్రయోజనం వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందించడం అన్నమాట. వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందించడం. కార్టూన్లు, కామిక్స్ అనేటటువంటివి ఎటువంటి ఉపకరణాలు అంటే గ్రాఫిక్ ఉపకరణాలు. సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు ఎవరు? సాంఘిక అధ్యయనంలో బోధనోపకరణాలు విరివిగా ఉపయోగించాలని సూచించిన వారు కొమ్యూనియస్. నమూనా యొక్క లక్షణాలను తెలియజేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? ఎస్కే కొచార్. డయోరామా ఉపయోగించి బోధన జరిపేటటువంటి విధానం ఏమిటి? సిమ్యులేషన్ అంటే డయోరామా ఉపయోగించి బోధన జరిపే విధానాన్ని సిమ్యులేషన్ అంటారు. భిన్నాలు, దత్తాంశాలు, శతాంశాలు, శాతాలు వంటివి దేనిని ఉపయోగించి సులభంగా చెప్పవచ్చు? గ్రిడ్ పేపర్. చతుర్భుజం నందలి వివిధ రకాలు బోధించుటకు ఉపయోగపడేది ఏమిటి? జియో బోర్డు. మన రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ సౌజన్యంతో ఏ శీర్షికతో ప్రాథమిక తరగతులకు రేడియో పాఠాలు ప్రసారమవుతున్నాయి? విందాం నేర్చుకుందాం అనేటటువంటి పేరుతో అనే శీర్షికతో మరి సర్వశిక్ష అభియాన్ వారి యొక్క సౌజన్యంతో మరి రేడియో పాఠాలు అనేటటువంటివి ప్రసారమవుతున్నాయి. స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియంగా పిలువబడేవి ఏమిటి? స్కావెంజర్స్ ఆఫ్ అక్వేరియంగా పిలువబడేవి నత్తలు అక్వేరియంను శుభ్రపరిచేవి. నెక్స్ట్, కోబిన్ ప్రకారం అభ్యసన ప్రక్రియలో అత్యధిక శాతం ఫలితాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానేంద్రియం ఏమిటి? కన్ను. ఎంత అంటే 83% మన టెట్లో కూడా ఇచ్చారు చూడడం ద్వారా. వెబర్ ప్రకారం అభ్యసన ప్రక్రియలో అత్యధిక ఫలితాన్ని ఇచ్చేది ఏమిటి? చూడడమే. వెబర్ ప్రకారం కూడా చూడడమే 40% అంటారు ఈయన. దత్తాంశ సంఖ్యల సంకలనం మరి కోబిన్ వెబర్తాలుగా ఇవి అంటే దేనికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో అవి తప్పనిసరిగా చూసుకోవాలి. నెక్స్ట్, దత్తాంశ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చును దేని ద్వారా అంటే పూసల చట్టం ద్వారా. వేటి ఆధారంగా డామినోలకు పేర్లు నిర్ణయిస్తారు? డామినోలు ఎన్ని ఉంటాయి? మొత్తం 55 ఉంటాయి. మరి 55 కూడా వేటి ఆధారంగా డామినోలకి పేర్లు పెడతారంటే వాటి యొక్క రంధ్రాల ఆధారంగా. రంధ్రాలు ఒకటి ఉంటే ఒకటో డామినో అని, రెండు రంధ్రాలు ఉంటే రెండవ డామినో అని, అలా 55 డామినోస్కి వాటి పేర్లు పెడతారు. మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య ఎంత అంటే 100. మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య
100. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికను తయారు చేసిన వారు ఎవరు? ఎన్సీఆర్టీ. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పీఠికను తయారు చేసిన వారు ఎన్సీఆర్టీ. ప్రాథమిక స్థాయికి మాత్రమే ఉద్దేశించబడినవి. ఇందులో 35 వస్తువులు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.